రాష్ట్రాల పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియన్ నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించబోతున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించబోతున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు పెట్రోల్ కొరత లేదని, భయాందోళన వద్దని సివిల్ సప్లై శాఖ సూచిస్తోంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని ఇప్పటికే పెట్రోలియం కంపెనీలు ప్రకటించాయి. భయాందోళనలతో ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సక్రమంగా ఉంచేందుకు ఆయిల్ కంపెనీలు కట్టుబడి ఉన్నాయని వెల్లడించారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అర్చన, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాల రద్దీ కొనసాగుతుంది. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ సంబంధించి పెద్ద ఎత్తున వాహనాల్లో నింపుకునేందుకు వినియోగదారులు వస్తున్నారు. దీనికి తోడు కొంత స్టాక్ కూడా తీసుకున్నట్లుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో కృత్రిమ కొరత వచ్చేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అత్యవసరంగా మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో అయితే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు సివిల్ సప్లై కమిషనర్ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. ఏదైతే స్టీఫెన్ రవీంద్ర నుంచి అయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు, వదంతులు నమ్మొద్దు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. నిన్న ఒక్కరోజే 1500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు బంకులకు పంపిణీ చేశాం. సుమారు 20,000 కిలోలీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉంది. రోజు వాళ్ళకు అవసరానికి సరిపడేటువంటి పెట్రోల్, డీజిల్ కూడా ఆయిల్ కంపెనీలో ఉందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. మరోవైపు దీనికి సంబంధించిన అసోసియేషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ పెట్రోల్, డీజిల్ కొరత లేదు, కావాలని కొద్ది వదంతులు వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అని చెప్పారు. సో ఏది ఏమైనప్పుడు కూడా మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్ష జరిపిన తర్వాతనే దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంకుల వద్ద అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అర్చన, రైట్.